మొత్తానికి హర్ముజ్ జలసంధి, హర్ముజ్ స్ట్రైట్ తెరుచుకోబోతా ఉంది. ఇవాళ్లే ఒప్పందం అని మీడియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాస్తా ఉంది కదా. ప్రపంచానికి ఎలా అర్థమవుతుంది ఈ వార్త అనేది సరే, మరి ఇండియాకి రిలీఫ్ ఉండొచ్చా? పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించండి, బంగారం కొనొద్దు, ఆర్థికంగా దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని ప్రధాని మోడీ చెప్పారు కదా. మరి హర్ముజ్ జలసంధి తెరుచుకుంటే గనక, రవాణా సాధారణంగా జరిగితే గనక పరిస్థితి మెరుగుపడేందుకు అవకాశం ఉందా? ఉండకపోవచ్చు. ఎందుకని? హర్ముజ్ జలసంధి మూసుకుపోవడం వల్ల కాదు వచ్చింది సంక్షోభం ఇండియాలో. ఇండియా సంక్షోభం పూర్తిగా విదేశీ మారక ద్రవ్య నిల్వలకు సంబంధించింది. అలాగే మన ఇంపోర్ట్స్ భీకరంగా భారీ స్థాయిలో ఉండటము, ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉండటము అనేది ఇక్కడ మేజర్ ఛాలెంజ్. దాంతో పాటు దేశ స్టాక్ మార్కెట్ లో ఉన్న విదేశీ మారక ద్రవ్యం అంటే ఇతర దేశాల ప్రజలు గాని కంపెనీలు గాని పెట్టిన మొత్తాలని వెనక్కి తీసుకోవడం వల్ల మన దేశంలో సంక్షోభం వచ్చింది కదా. ఇలాంటి పరిస్థితులన్నీ కాంప్లెక్సిటీ అంటారే, అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇంటర్నల్ ఛాలెంజెస్ వల్ల మనకి సంక్షోభం ఉంది. అందుకని హర్ముజ్ జలసంధి తెరుచుకున్నా గానీ పెద్దగా ప్రయోజనం ఉంటుందా అంటే ఏమో, ఉండకపోవచ్చు మన మీద అనేది చాలా మంది ఒపీనియన్. మీరైతే ఏమంటారు? హర్ముజ్ జలసంధి తెరుచుకున్నంత మాత్రాన ఇండియాలో పరిస్థితి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందా? మీకేమర్థమైందో చెప్పండి.